ప్రస్తుత తరుణంలో థైరాయిడ్ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇందుకు కారణాలు కూడా సరిగ్గా తెలియటం లేదు. అయోడిన్ లోపం కారణంగానే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 25న థైరాయిడ్ డే సందర్భంగా థైరాయిడ్, దాని లక్షణాలు, నివారణ మార్గాలపై ఫోకస్. థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. ఒకటి హైపోథైరాయిడిజం కాగా రెండవది హైపర్ థైరాయిడిజం. 2 సమస్యల్లోనూ కొన్ని లక్షణాలు మనకు కామన్గా కనిపిస్తాయి, కానీ రెండిటికి చెందిన కొన్ని లక్షణాలు మాత్రం వేరేగా ఉంటాయి. అయితే చాలా మందికి మాత్రం హైపోథైరాయిడ్ సమస్య వస్తుంది. ఇందులో భాగంగా బరువు అధికంగా పెరిగిపోతుంటారు, శిరోజాలు రాలిపోతుంటాయి, చర్మం పొడిబాడిపోతుంది, ఎల్లప్పుడూ బద్ధకంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం సమస్యగా భావించాలి. హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు డాక్టర్ ఇచ్చిన సూచనల మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే రోజు వ్యాయామం చేయాలి. దీంతో పాటు డైట్ విషయాల్లోనూ పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పలు రకాల ఆహారాలను హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు తినకూడదు. తింటే థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇక హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం ఉంటే సోయా లేదా సోయా ఉత్పత్తులను అస్సలు తినకూడదు. సోయా లేదా సోయా ఉత్పత్తుల్లో ఐసోఫ్లేవోస్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. సోయా ఉత్పత్తులను తీసుకోకూడదు. సోయా తోపు, సోయా పాలు, సోయా ప్రోటీన్ వంటి ఆహారాలను తినకూడదు. అలాగే సోయాతో తయారు చేసిన మీల్ మేకర్ను కూడా తినకూడదు. ఇవన్నీ థైరాయిడ్ సమస్యలను మరింత ఎక్కువ చేస్తాయి, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. టీ, కాఫీలను కూడా తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ మెడిసిన్ వేసుకున్న తర్వాత కనీసం 30 నుంచి 60 నిమిషాలు ఆగిన తర్వాతే టీ, కాఫీ సేవించాలి. లేదంటే థైరాయిడ్ మెడిసిన్ను శరీరం సరిగ్గా శోషించుకోకుండా టీ, కాఫీలోని కెఫిన్ అడ్డుకుంటుంది. దీంతో థైరాయిడ్ సమస్య ఎక్కువవుతుంది. కనుక టీ, కాఫీలను తాగే థైరాయిడ్ పేషెంట్లు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు కొవ్వు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం పడుతుంది. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేయలేదు, కనుక కొవ్వు పదార్థాలను కూడా వీరు తినకూడదు. హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు ప్రాసెస్ చేయబడిన ఆహారాలను సైతం తీసుకోరాదు. ఇవి కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. చిప్స్, బేకరీ ఆహారాలు, బిస్కెట్లు, సూపులు, ఫ్రీజర్లో నిల్వ చేయబడిన ప్రాసెస్ ఆహారాలు, ప్యాకెట్ ఫుడ్స్ వంటివి ఈ కోవకు చెందుతాయి. కనుక థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలకు సైతం దూరంగా ఉంటే మంచిది. అలాగే రిఫైన్డ్ ఆహారాలను కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు. ముఖ్యంగా స్వీట్లు ఈ కోవకు చెందుతాయి. స్వీట్లను తీసుకోవటం తగ్గించాలి లేదా పూర్తిగా మానివేయాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవచ్చు. అదేవిధంగా తెలుపు రంగులో ఉండే బ్రెడ్, మొక్కజొన్న వంటి ఆహారాలకు సైతం థైరాయిడ్ ఉన్నవారు దూరంగా ఉండాలి. లేదంటే థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇలా పలు ఆహారాలకు దూరంగా ఉంటే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవచ్చు.